అదేవిధంగా ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ప్రైమరీ సెక్షన్ చూసినాం. ఇది హై స్కూల్ సెక్షన్ అనమాట. సో హై స్కూల్ సెక్షన్లో కూడా సేమ్ లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. సో క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10th క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ 10th క్లాస్లో చూడండి, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు తీసుకున్నాను, సబ్మిట్ చేసుకున్నాను. అదే ఇక్కడ ఒకవేళ ఉర్దూ ఉంది అనుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ వస్తుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వస్తుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది. సో అదేవిధంగా మనం చూసినాం అంటే 6th స్టాండర్డ్ తీసుకుందాం. 6th స్టాండర్డ్లో చూడండి, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, హిందీ. ఓకే, సో ఇక్కడ హిందీ వచ్చింది. అదే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకుంటే సో ఇక్కడ హిందీ రాదు. ఉర్దూ తీసుకుంటే ఇక్కడ హిందీ రాదు, తెలుగు వస్తుంది. ఓకే, మ్యాథమెటిక్స్, దాని తర్వాత సోషల్ స్టడీస్, దాని తర్వాత తెలుగు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ సబ్జెక్ట్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ బై మిస్టేక్ తమిళ్ సెలెక్ట్ చేసుకున్నారు, తమిళ్ రాదనమాట. ఓకే, తెలుగు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, హిందీ, జనరల్ సైన్స్, ఇంగ్లీష్. ఓకే, సో సబ్మిట్. దాని తర్వాత 7th క్లాస్ చూద్దాం. 7th క్లాస్ అనమాట. 7th క్లాస్లో ఇంగ్లీష్, జనరల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, తెలుగు. ఓకే, అదేవిధంగా 8th క్లాస్. ఓకే, 8th క్లాస్లో చూడండి, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు. సో ఇక్కడ కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకుంటే మనకు హిందీ రాదు, సెకండ్ లాంగ్వేజ్లో తెలుగు వస్తుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది. మిగతావన్నీ సబ్జెక్ట్స్ నార్మల్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్లాసెస్లో సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. సో ఇక్కడ చూడండి, డేటాని సింక్ చేయమంటుంది. కమ్ బ్యాక్, సెలెక్ట్ చేసుకొని సింక్ చేసుకోవాలి. అయిన తర్వాత కమ్ బ్యాక్, స్టూడెంట్ అసెస్మెంట్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, సెలెక్ట్ ద క్లాస్. 6th క్లాస్లో చూడండి ఈ సబ్జెక్ట్స్. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, నెక్స్ట్ నాట్ అప్లికేబుల్ వచ్చేస్తుంది. లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నాట్ అప్లికేబుల్. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ వస్తుంది. అదే మీడియం ఇంగ్లీష్ ఉండి ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వస్తుంది. చూడండి తెలుగు వస్తుంది, చూడండి తెలుగు షో అవుతుంది, తెలుగు వస్తుంది. దాని తర్వాత థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది. సెలెక్ట్ గ్రూప్స్లో సేమ్ సబ్జెక్ట్స్ వస్తాయి. అదేవిధంగా 7th క్లాస్ మనం తీసుకున్నాం అంటే 7th క్లాస్ కూడా సేమ్ చూడండి, ఏం చేంజెస్ లేదు. అదేవిధంగా 8th క్లాస్, ఇక్కడ మనకు చేంజెస్ మనకు కనిపిస్తుంది. చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేనమాట. సో చేంజ్ అయింది ఇక్కడ. అదేవిధంగా 9th క్లాస్ సేమ్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్. ఓకే ఫ్రెండ్స్? సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మార్క్స్ ఎంట్రీకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మార్క్స్ ఎంట్రీ సేమ్ ఇంతకుముందు మనం తీసుకున్నట్లే. ఓకే, సో ఎగ్జాంపుల్ 6th 7th స్టాండర్డ్ తీసుకుంటాను. సెలెక్ట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని, సో మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఎంటర్ చేసినారు చూడండి. సో మార్క్స్ ఇలా ఎంటర్ చేసి సేవ్ చేసేయడం. ఓకే ఫ్రెండ్స్? సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.